పుస్తకం గురించి చెప్తాను. ఆది కాలంలో బద్దాల గురించి బ్రీఫ్ అయిపోయింది. ఆదికాండం పుస్తకం మొత్తం చెప్తున్నారు. 50 అధ్యాయాలు ఉంటాయి కదా, 50 అధ్యాయాల నుంచి ఇప్పుడు చెప్తున్నారు. అంటే మనకి బైబిల్లో 60 పుస్తకాలు ఉంటాయి. బైబిల్లో మనకు పాత నిబంధన 38, కొత్త నిబంధన 27. అయితే మనకు పాత నిబంధన చూసుకుంటే మన బైబిల్లో చరిత్ర ఆది కాండం నుంచి ఎస్తేర్ వరకు ఉంటుంది. ఆది కాండం నుంచి ఎస్తేర్ వరకు బైబిల్ చరిత్ర. ఈ కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, షియా, ఈ ప్రవక్తలందరూ ఆయా కాలంలో, ఆ రాజుల కాలంలో ప్రవచించిన వాళ్ళు. మీరు చదివితే ఆది కాండం నుంచి ఎస్తేర్ వరకు చదివి ఈ ప్రవక్తలు ఈ కాలంలో ఉన్నారు. సమయంలో మన రాజుల కాలంలో వాళ్ళు వీళ్ళందరూ రష్యా, ఇంతవరకు చరిత్ర ఆది కాండం నుంచి ఎస్తేర్ వరకు చరిత్ర, అసలు చరిత్ర. ఇందులో మనం ఆది కాండం తీసుకున్నాం. ఆది కాండం రాసింది మోషే. మన 5 కాండాలు ఉంటాయి. ఆది కాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, కాండం. ఈరోజు ఆది కాండం తీసుకున్నాం. ఆది కాండాన్ని మనం 2 భాగాలు తీసుకోవచ్చు. కొత్త అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు, మళ్ళీ 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు 2 భాగాలు ఉంటాయి. 1వ అధ్యాయం ఏదైతే ఉందో చెప్తాను. ఒక్కొక్క అధ్యాయం నుంచి ఒక్కొక్క 30 సెకండ్లు తీసుకుని 50 అధ్యాయాలు తీసుకోవాలి. 1వ అధ్యాయంలో దేవుడు సృష్టిని సృష్టించాడు. భూమి, స్టార్స్, లైట్ని, నక్షత్రాలు, వాటి ఎలిమెంట్స్, మనుషులు అన్నింటినీ 1వ అధ్యాయం. 2వ అధ్యాయంలో దేవుడు విషయాన్ని తీసుకుని ఎలా చేశాడు, ఆ మనుషులను ఎలా చేశాడు అని దాని గురించి ఎక్స్ప్లెనేషన్. ఆ మట్టి తీసుకొని, మనుషులు తీసుకొని చేసి మన ఆశీర్వాదంలో జీవాలు. ఈ 2వ అధ్యాయం. 3వ అధ్యాయం వచ్చేసరికి పాపం. ఆ 3వ అధ్యాయంలో ఆదాము అవ్వ చేసిన పాపం గురించి ఉంటుంది. 3వ అధ్యాయంలో 3 నుంచి 5 వరకు అదే ఉంటాయి. 3వ అధ్యాయంలో అయితే వాళ్ళు పాపం చేసింది, ఆ సర్పం వచ్చి వాళ్ళు మోసగించింది, దేవుడు వారు చేసిన పాపానికి వారికి శిక్ష విధించింది. అయితే 3:15లో ఒక వచనం, మరియు నీకును స్త్రీని నీ సంతానమును ఆమె సంతానము వైద్యులు ప్రదర్శిస్తాను, అది నేను తల మీద కొట్టును, నువ్వు దాన్ని తల మీద కొట్టుకుని చెప్పాను. ఈ వాగ్దానం దేవుడు ఇచ్చాడు, మనందరికీ ఇచ్చినాడు. స్త్రీ సంతానం వాడే నిష్ప్రభు. అది పాము చెప్తున్నాడు, నీకును స్త్రీ సంతానానికి వైద్యం వస్తుంది, అది తల మీద పడలేదు, దాన్ని మహిమను కాడేస్తామని చెప్పి దేవుడు ఇక్కడ వాగ్దానం ఇచ్చినాడు. ఆ స్త్రీ సంతానమే వేస్తాడు. ఈ వాగ్దానం నెరవేరితే ఈ పాత నిబంధన మొత్తం ఇందులో పాపం వేసి మీరు చెప్పేశాడు. ఆదానికి మీరు పంట మంచుకోవాలని, స్త్రీ గర్భాలు ప్రసవేదని చెప్పేసి చెప్పేశాడు. 3వ అధ్యాయం. 4వ అధ్యాయంలో మీరు కయ్యను హేబెలు ఉంటారు. వాళ్ళకి ఆదాము పిల్లలు ఉంటారు. కయ్యను హేబెలు వారి గురించి ఉంటుంది. కయ్యను హేబెలు దేవునికి వర్ణిస్తే వాళ్ళు ఒక ఆయన దేవుడు చెప్పినట్టు అనమాట. కయ్యను అతను అంగీకరించారు. దాన్ని బట్టి ఆయన హేబెల్ మీద పడబట్టి హేబెల్ నడిస్తాడు. ఇది 4వ అధ్యాయం. 5వ అధ్యాయంలో వంశావళి. ఇది ఆదాము వంశావళి. 5వ అధ్యాయం. ఆదాము నుంచి మనకు హానోకు వస్తాడు. ఇది 5వ అధ్యాయంలో. హానోకు నుంచి మెతుషెల, మెతుషెల నుంచి లేమకు, లేమకు నుంచి నోవహు వస్తాడు. ఇది 6 నుంచి 9 వరకు జలప్రలయం ఉంటాయి. 6వ అధ్యాయంలో 50 దేవుడు వాళ్ళు ఇచ్చలుగా పాపం చేసిన బట్టి భూమికి జలప్రలయం రప్పించాలని చెప్పి ఇప్పుడు అనుకున్నప్పుడు ఒక నీతిమంతుడు కనబడితే ఆ నోవహుని తీసుకొని నువ్వు ఓడగట్టు, నేను భూమికి జలప్రలయం రప్పించకూడదని చెప్పేసి 6, 7, 8 నుంచి 9 వరకు. అదే 9వ అధ్యాయంలో ఆయన చిన్న పాప చేస్తాడు. నోవహు ఒక రాక్షసుడు వేస్తాడు. అది త్రాగి మాట్లాడి కాలంలో అసహ్యంగా ఉంటాడు. అది చేస్తే ఆ నోవహు నుంచి 3 వస్తారు. హాము, షేము, యాపెతు.
9వ అధ్యాయంలో 10వ అధ్యాయం అయితే వీళ్ళ కొడుకుల గురించి ఉంటుంది. నోవాహు కుమారుల వంశావళి గురించి ఉంటుంది 10వ అధ్యాయం. 11వ అధ్యాయంలో వాళ్ళు బబులోను పట్టణం కడుతున్నామని వాళ్ళందరూ ఒక దగ్గర వచ్చి బాగా కాల్చి ఇటుకలు తీసుకొని కడదామంటే దేవుడు వాళ్ళ ఆలోచన భంగం చేసి వాళ్ళ భాషలు తారుమారు చేసి 11వ అధ్యాయంలో వాళ్ళని తారుమారు పంపించేశారు. ఆ క్షేమోత్సవం ఉంటుంది అక్కడ 10వ అధ్యాయం నుంచి. అందులో నుంచి తెరాబు వస్తాడు. ఆ తెరాబులో నుంచే అబ్రహాం వస్తాడు. ఇది మనకు 1 నుంచి 11 వరకు ఉంటుంది. 12 నుంచి 50 వరకు అబ్రహాం ఒక మనిషిని ఎంచుకొని ఈ నెల నుంచి ఒక జనాంగం, ఈ నెల నుంచి ఆ శ్రీ సంతానం రావాలి కాబట్టి 12వ అధ్యాయం నుంచి 55 వరకు వీళ్ళ కుటుంబం గురించి. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంకి వాగ్దానం ఇస్తాడు. 7 వాగ్దానాలు ఉంటాయి. ఒకటి, నిన్ను గొప్ప జనంగా చేస్తానంటాడు. రెండవది, ఆశీర్వదిస్తానంటాడు. మూడవది, నామం గొప్ప చేస్తానంటాడు. నాలుగవది, నీవు ఆశీర్వాదంగా నువ్వు అంటాడు. ఐదవది, నేను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తానంటాడు. ఆరవది, నేను దూషించే వారిని శిక్షిస్తానంటాడు. ఏడవది, భూమి యొక్క సమస్త వంశంలో నీ అందు ఆశీర్వదించబడింది. ఈ వాగ్దానం భూమి యొక్క సమస్త వంశంలో నీ అందు ఆశీర్వదించబడింది. ఈయన అందు సమస్త వంశం కాబట్టి ఈ అబ్రహాం ఎదురు వస్తుంది కాబట్టి ఆయన సమస్త వంశంలో ఆశీర్వదిస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. అదే 12వ అధ్యాయంలో పిలుస్తారు. 11వ అధ్యాయంలో పిలిస్తే ఆయన చెప్పినట్టు దేవుడు చెప్పినట్టు అక్కడి నుంచి ఆ కల్దీల పట్టణం నుంచి ఆయన కానానికి వస్తాడు. అక్కడ కలుగు వస్తాడు. ఆయన అక్కడి నుంచి ఐగుప్తుకి వెళ్తాడు. అదే 12వ అధ్యాయంలో. పన్నెండవ అధ్యాయంలో దేవుడు చెప్పిన స్థలానికి వెళ్తే అక్కడ కరువు వస్తుంది. అయితే దేవుడు అడగకుండా ఆయన ఏం చేస్తాడంటే ఐగుప్తుకి వెళ్తాడు. అక్కడి నుంచి ఐగుప్తుకి వెళ్ళి దేవునికి విరోధంగా అంటే పాపం చేస్తాడు. మన చెల్లి అని చెప్పి ఐగుప్తు రాజు వచ్చాడు. ఆయన తెచ్చుకునేప్పుడు దేవుడు మళ్ళీ ఆయనతో మాట్లాడి నువ్వు తప్పు చేసావు అన్నప్పుడు ఆయన అటు వెళ్ళి మళ్ళీ ఆ చేసిన తప్పుకు ఆయన ఏం చేశాడంటే హాగరు అనే దాసిని పంపిస్తాడు ఆయనతో పాటు. 12వ అధ్యాయంలో అలా అయితే 13వ అధ్యాయంలో మన లోతుకు అబ్రాహాంకి గొడవలు అవుతాయి. లోతు దాసులకు అబ్రాహాం దాసులకు గొడవలు అయితే ఏమంటారంటే వేరే పోదాం మనము, ఎందుకు మన మధ్యలో మన బంధువులం, నువ్వు ఇటు వెళ్తాను అటు వెళ్తాను, నువ్వు అటు వెళ్తాను ఇటు వెళ్తాను అంటే 13వ అధ్యాయంలో ఆ లోతు అబ్రాహాం వేరే పోతారు. 14వ అధ్యాయంలో రాజులు మన సొదొమ గొమొర్రా మీద యుద్ధం చేసి అక్కడ ఉన్న జనాలందరినీ ఆ లోతును సహా అందరినీ తీసుకెళ్తాడు. అయితే ఈ విషయం తెలిసి అబ్రాహాం యుద్ధానికి వెళ్తాడు. 5 రాజుల మీద యుద్ధానికి వెళ్తాడు. ఆయన దగ్గర ఎంతమంది ఉన్నప్పుడు అబ్రాహాం తన 318 మంది వెంట పట్టుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళని జయించి ఆ తమ్ముని విడిపించి వస్తాడు. ఇది 14వ అధ్యాయం. 15వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాంతో ఒక నిబంధన చేస్తాడు. ఏమని? ఆకాశం వైపు తెరచూచి నక్షత్రాలు లెక్కించడం నీ చేత అయితే లెక్కించమని చెప్తాడు. అట్లా నీ సంతానం చేసిన దేవుడు వాగ్దానం ఇస్తాడు. అయితే ఇద్దరు అబ్రాహాం దేవుడు ఇద్దరు వాగ్దానం నిబంధన చేసుకుంటాడు. ఎట్లా నిబంధన చేసుకుంటారంటే 17వ అధ్యాయం ఉంటుంది. మరియు పొద్దుగురికి కటిక చీకటి పడినప్పుడు రాజు చిన్న పొయ్యి అగ్ని జాలలను కనబడి ఆ ఖండం మధ్య నడిచింది. నిబంధన ఏంటంటే అప్పటికి ఇద్దరు ఒప్పందం చేసుకోవాలంటే ఒక 2 గంటలు చేసి 2 భాగాలు చేసి ఆ భాగాల మధ్య నడవాలన్నమాట. నువ్వు నాకు చేస్తానో సరే నడువు, ఆయన ఇద్దరు నడవాలి. అయితే దేవుడు వాగ్దానాన్ని వాగ్దానం చేసిన నడిచి ఒక అగ్ని జ్వాల లాంటి ఆయన ఆ ఖండముల మధ్య నడిచి ఆయన వాగ్దానం చేస్తాడు. 16వ అధ్యాయంలో ఏం చేస్తాడు? మన షారా నాకు పిల్లలు లేదు, నువ్వు కనీసం దాసి అయిన ఆగరే బిడ్డను వెళ్తే పిల్లలు అవుతారేమో, ఆ పిల్లలు నా పిల్లలు అవుతారని పంపిస్తాడు. అట్లా ఆయన 16వ అధ్యాయంలో భార్య మాట విని ఆగర్తో వెళ్ళి ఇస్మాయిల్ కంటాడు. 16వ అధ్యాయం మొత్తం అది ఉంటుంది. అయితే బాగా ఆయన భార్యకు నచ్చదు, వెళ్ళగొడితే మళ్ళీ దేవుడు నుండి వెళ్ళు నీ యజమాని దగ్గర అనుమానం ఉన్నామంటే ఆయన 16వ అధ్యాయంలో వెళ్తాడు. 16వ అధ్యాయంలో ఇది ఉంటుంది. 17వ అధ్యాయంలో సున్నతి ఇంకో నిబంధన ఇచ్చాడు దేవుడు. మీరు నా జనాలు ఉన్నారంటే మీరు మగవారందరూ సున్నతి చేసుకోని చెప్పేసి 17వ అధ్యాయంలో చెప్పేస్తాడు దేవుడు. అని చెప్పేంటే అప్పుడు ఆయన తీసుకుంటాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సున్నతి తీసుకుంటారు. అప్పటికి ఇస్మాయిల్ పుట్టుకుంటాడు. ఇస్మాయిల్ కూడా సున్నతి తీసుకుంటున్నాడు.
అయితే 18వ అధ్యాయంలో దేవుడు వస్తాడు. మమ్మరే దగ్గర ఉన్నప్పుడు ముగ్గురు వస్తాడు, దేవుడు ఇద్దరు దేవుడు వస్తాడు. వచ్చి 18వ అధ్యాయంలో ఏం చేస్తాడంటే ఆయన ఆతిథ్యం ఇస్తాడు దేవుడికి. రండి, కాలు కట్టుకోండి, మీరు దాటిపోవద్దు, నేను మీకోసం కొన్ని గిల్లు ఇస్తాను, కొంచెం ఆహారం ఇస్తాను, అవసరం తీసుకోండి అంటే సరే అని వాళ్ళు వెళ్తారు. అబ్రాహాం వాళ్ళందరూ మంచిగా వంట చేసి తిడతాడు, ఆతిథ్యం ఇస్తాడు. తర్వాత ఆయన వాగ్దానం ఇస్తాడు షారాకి. నెక్స్ట్ ఇయర్ కల్లా నువ్వు కుమారుని అంటారని చేసి ఆయన వాగ్దానం ఇస్తాడు, పిల్లలు పుడతారని చెప్పి. తర్వాత అదే కింద సొదొమ గొమొర్రా మీద తీర్పు వస్తుందని చెప్పేసి అబ్రాహాంకి చెప్తాడు. అయితే అబ్రాహాం అప్పుడు అడుగుతాడు అన్నమాట, ఇట్లా 50 మంది ఉంటే ఆ తీర్పు మానుకుంటావా, 40 మంది ఉంటే మానుకుంటావా, 30 మంది ఉంటే అలా అది ఇంటికి మాత్రం ఆయన అంటే అక్కడ 10 మంది కూడా ఉంటారు కాబట్టి దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే 19వ అధ్యాయంలో ఆ ఇద్దరు దేవదూతలు అక్కడికి వెళ్ళి ఆ లోతు కుటుంబాలను అందరినీ కుటుంబం అందరినీ రక్షించడానికి 19వ అధ్యాయంలో వెళ్తారు. వెళ్ళి వాళ్ళు రక్షించారు. అక్కడ వాళ్ళ భార్య ఇంకట తిరిగి ఆమె స్తంభమైపోతున్నారు. వాళ్ళు వెళ్ళి వెళ్తారు. వాళ్ళు ఆ పిల్లలు కూడా వాళ్ళ తండ్రితో పాపం చేసి ఇద్దరు జనంగానికి అంటారు. వాళ్ళు అమ్మోనీయులను మోయాబులను, ఆ లోతు సంతానమే అమ్మోనీయులు మోయాబులు వాళ్ళని అంటారు. 20వ అధ్యాయంలో మళ్ళీ ఒక ఉంటారు కరువు వస్తుంది. మళ్ళీ కరువు వచ్చినప్పుడు ఆయన ఇంకొక రాజధానికి వెళ్తాడు. దక్షిణ దేశంలో తరలిపోయి కాదేశునకు మారుమధ్యంలో ప్రదేశంలో నివసించి గేరారులో కొన్నాళ్ళు ఉన్నాను. అక్కడ చెప్తాడు దేవుడు, ఇక్కడ రాజు ఉంటాడు, ఈయన కూడా నన్ను చంపుతాడు, నేను తెలిసి నువ్వు అన్నాము ఉన్నావు కాబట్టి నిన్ను బట్టి నేను చంపుతాడు కాబట్టి నువ్వు నా చెల్లి అని నేను అన్న, నువ్వు నా చెల్లి అని చెప్తే ఇక్కడ కూడా దేవుడు అక్కడ కాపాడతాడు. ఆమెను తీసుకెళ్తే దేవుడు మళ్ళీ ఆయన కళలో కనపడి అతని భార్య అతను ఉండకూడదంటే ఆయన పిలిపించి చెప్తాడు, ఎందుకు లేచినావు అని చెప్తే ఆయన ఒప్పుకుంటాడు. ఆమె చెల్లి అంటే ఆయన ఇట్లా చేసినట్టు సరే ఒప్పుకుంటే దేవుడు ప్రార్థన చేస్తే వారి గర్భాలు మూసిపెడితే తెలుస్తుంది అనమాట. 20వ అధ్యాయం చదువుతుంది. 21వ అధ్యాయంలో షారా పిల్లల్ని కంటది. అప్పటికి 100 years, అబ్రాహాంకి 100 years అవుతుంది. షారా గర్భవతి కుమారుని ఉంటుంది. కుమారుని ఇస్సాకు అని పేరు పెడుతుంది. ఇస్సాకు అని పేరు పెట్టినప్పుడు ఇస్మాయిల్ పెడతాడు. ఇస్మాయిల్ ఇస్సాకు తోటి ఏమంటారు 19 అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తురాలైన ఆగారు కనిన కుమారుడు పరిహసించుట చూసి పాలు వేసినప్పుడు దావత్ చేసినట్టు ఒక 5-6 సంవత్సరాలు ఉంటుంది. అప్పటికి ఈయనకు 15 సంవత్సరాలు ఉంటుంది ఇస్మాయిల్కి. అయితే వాళ్ళిద్దరూ ఈయన గిచ్చడం కానీ అట్లాంటివి చిన్న చేస్తే ఆమె చూసి దాసకుమారుడు నా ఉండోడుకు పంపించాలంటే పంపిస్తే దేవుడు ఆమెను కూడా ఆ వాగ్దానం ఇస్తాడు, నువ్వేం భయపడదు, ఇక్కడ ఉంటూ నీ సంతానం కూడా నేను గొప్పగా చేస్తాను, నీలోంచి రాజు కోసం అని చెప్పి దేవుడు ఆమె కూడా వాగ్దానం ఇస్తాడు. 22వ అధ్యాయంలో మనకు అబ్రాహాం విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. దేవుడు చెప్తాడు ఏమని చిత్తం ప్రభు అని. అప్పుడు ఆయన నీకు ఒకడైనా నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకు తీసుకుని మోరియా దేశంలో వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒకదాని మీద దహనబలిగా అర్పించమని చెప్పాడు. ఆయన పరీక్షిస్తే దేవుడు ఆయన అబ్రాహాం ఏం చేస్తాడు, దేవుడు చెప్పినట్టే తెల్లవారినప్పుడు లేచి కట్టెలను 2 పనులను గాడిలో తీసుకొని 3 రోజులు ప్రయాణం అంతా వెళ్ళి మోరియా పర్వతం దగ్గరికి వెళ్తాడు. అది 21వ అధ్యాయంలో తెలియదు. 22వ అధ్యాయంలో అదే ఆయన బలి ఇవ్వడానికి మోరియా పర్వతంకి వెళ్ళి వాళ్ళని ఇస్సాకుని బలిస్తాడు. దేవుడు తర్వాత కాపాడతాడు. ఇది 22వ అధ్యాయం. 23వ అధ్యాయంలో ఏముంటుంది, షారా చనిపోతుంది. 23వ అధ్యాయం షారా చనిపోతే ఆమె కోసం అబ్రాహాం ఒక స్థలాన్ని ఉంటాడు. ఆమెకు అప్పటికి 127 years. షారా జీవించిన కాలం అనగా షారా బతికిన ఏళ్ళు 120 ఏళ్ళు, 120 సంవత్సరాలు బతుకుతుంది షారా. అప్పుడు ఆయన వెళ్ళి అంటాడు, అయ్యా ఈ భూమిలో కొంచెం భూమి నాకు ఇస్తే నేను నా భార్యను పాతి పెట్టుకుంటానంటే ఆయన వాళ్ళ దగ్గర కొంటాడు. ఇక్కడ అది 23-17 అలాగున్న మమ్రే ఎదురున్న మక్ఫేలా ఎందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని ఎందలి గుహయు దాని పొలం మీద అంతట్లో ఉన్న పొలం చెట్లు అనేవి అతని ఊరికవి ప్రవేశించిన అనంతరం అబ్రాహాము శాస్త్రంగా స్థిరపరచబడ్డాడు. అక్కడ ఈయన భార్యను పాతి పెడతాడు. అక్కడ 23వ అధ్యాయంలో షారా చనిపోతుంది. షారా కోసం ఒక స్థలం కొని అక్కడ షారాని పాతి పెడతాడు. 24వ అధ్యాయంలో
ఇస్సాకుకి భార్య కోసం ఆ దాసుని పంపిస్తాడు. నువ్వు ఇక్కడ కాదు నా కుమారునికి తేవాల్సిన భార్య, నా జరుగులో ఉంటే తీసుకురాప్పుడు దేవుడికి తోడే ఉంటాడంటే 24 దేవతో అంతే. ఆయన అక్కడ వెళ్ళి ఆ రెబ్కాని కనుక్కొని వాళ్ళతో మాట్లాడి ఇస్సాకుకి భార్య తీసుకొస్తాడు. 24 అధ్యాయం. 20 అధ్యాయంలో అబ్రాహాం చనిపోతాడు. ఉంటుంది 27 ఉంటుంది. అబ్రాహాం బతికిన సంవత్సరంలో 175, ఇలా 175 years. దేవుడు చూసినప్పుడు 75 years, ఇప్పుడు 170. అంటే దేవుడితో 100 years ఆయన నడిచాడు. ఆయన 25 సంవత్సరాలు. అయితే ఇస్సాకు ఇదే 25 అధ్యాయంలో అబ్రాహాంకు ఇస్సాకు పెళ్లి చేసుకుంటాను. కానీ అప్పుడు ఆమెకు పిల్లలు పోతే ఆయన దేవుడు ఇస్సాకు ప్రార్థన చేస్తే దేవుడు ఆమె ప్రార్థన విని రిబ్కా గర్భవతి అవుతారు. రిబ్కా గర్భవతిలో 2 వస్తారు, ఏశావు యాకోబు. ఇక్కడ హెడ్డింగ్ ఇస్తారు అంతే. 25 అధ్యాయాలు మొత్తం హెడ్డింగ్ అంటే ఇక చనిపోతాడు, ఈయన తర్వాత ఇస్సాకు వస్తాడు, ఇస్సాకు నుంచి 2 పిల్లలు వస్తారని హెడ్డింగ్ ఇస్తాడు. మళ్ళీ 25 అధ్యాయంలో సేమ్ అబ్రాహాం చేసిన తప్పే ఈయన కూడా 25 అధ్యాయం చేస్తాడు. ఇస్సాకు కూడా సేమ్ కరువు వచ్చినందుకు ఈయన కూడా వేరే గిరాలు సేమ్ అభిమేలకు ఉన్నప్పుడు గిరాలు చెప్తున్నాడు. అదే తన కొడుకు ఇస్సాకు కూడా సేమ్ అట్లే చెప్తాడు. ఈమె చూసి నన్ను రోజు నమ్ముతారని చెప్పేసి నువ్వు కూడా నా సహోదరుని చెప్తాడు. అట్లా ఆ రాజు దగ్గర వాళ్ళు ఒకరోజు మాట్లాడుకుంటూ చూసి ఈమెను చెల్లెగాలి కదా ఈమెతో ఎందుకు అబద్ధపడినని చెప్తాడు. ఇట్లా మీరు చంపుతారేమని చెప్పి నేను మీ అందరికీ ఇట్లా అబద్ధపడినా అంటే సరిగా వదిలిపేస్తాడు. అక్కడి నుంచి ఆయన దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎక్కడ బాగులో కూడా అక్కడ నీళ్ళు వచ్చేటట్టు దేవుడు ఆయన ఆశీర్వదిస్తాడు. 26 అధ్యాయం. 27 అధ్యాయంలో ఇస్సాకు ముసలోడే మా మందల దృష్టి వచ్చినప్పుడు ఆయన పెద్దగొక్కుతూ ఉంటాడు. నేను చనిపోతున్నాను, నువ్వు వెళ్ళి నా కోసం ఒక మంచి ఆట తీసుకురా, మంచి మాంసం తీసుకురా అంటే ఆమె రిబ్కాని మీ అన్నని మీ డాడీ ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి మీ అన్న వచ్చేలోపు నువ్వు వెళ్ళి మన మందలో ఒక మంచి మేక పిల్లని తీసుకురా, నేను చేసి పెడతాను, నువ్వు వెళ్ళి ఆశీర్వదించుకుంటే ఇద్దరు మన రిబ్కా యాకోబు ఇద్దరు కలిసి తండ్రిని మోసపరిచి ఆ దీవెనను పొందుకుంటారు. అయితే అప్పటికి ఏశావు వస్తాడు. ఏశావు వచ్చి ఏమైంది నాకు ఆశీర్వదించాలంటే ఇప్పటికే వారు వచ్చిపోయారు, ఆయన తమ్ముడే మోసం చేసినట్టుంది అని చెప్తే ఆయన పగవాడతాడు యాకోబు. అయితే తల్లి గ్రహించి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, మామ ఉంటాడు లాబాను, అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు ఉంటే దాన్ని చెప్తాడు. 27 అధ్యాయం. సేమ్ 28 అధ్యాయం కూడా ఇస్సాకు కూడా పిలిపిస్తాడు. అది పిలిపించి చెప్తాడు, నువ్వు కానాను కుమార్తె ఎవరిని పెళ్లి చేసుకోకూడదు, నువ్వు లేచి పద్దనారంలో ఉన్న నీ తల్లి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరులకు లాబాను కుమార్తె ఒకదాన్ని వివాహం చేసుకోమని ఆజ్ఞాపిస్తాడు. ఆయన మళ్ళీ ఆశీర్వదించి పంపిస్తాడు. ఆయన 28 అధ్యాయం. అయితే 20 ఆయన కొన్ని దినాలు గడిచిన తర్వాత ఒక దగ్గర చెట్టు కింద రాత్రి అయినా పడుకుంటాడు. అక్కడ పడుకున్నప్పుడు ఆ కళ వస్తుంది. భూమికి ఆకాశానికి ఇచ్చిన అక్కడి నుంచి దేవుడితో ఎత్తున్నట్టు కళ వస్తుంది. చేసి ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడ బేతేల్ అని పేరు పెడతాడు. ఆ స్థలాన్ని బేతేల్ అంటే దేవుని మందిరం బేతేల్. అక్కడి నుంచి వెళ్తాడు. ఈ 29 అధ్యాయంలో ఆయన హారాన్ని చేరుకుంటాడు. మామ దగ్గరికి వెళ్తాడు. మామ దగ్గరికి వెళ్ళి జరిగిందని చెప్తాడు. ఇట్లా ఏంటంటే సరే ఉండు, మరి నువ్వు 15 అధ్యాయం ఉంటాడు, నువ్వు నా బంధుడు అయినా ఊరికనే నాకు కొడుకు చేసినావా, నీకేమీ జీవితం కావాలని చెప్పని యాకోబుని అడిగింది. లాబానికి 2 కుమారుడు, వాళ్ళలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కలదు. రాహేలు రూపవతిని సుందరి ఉందని యాకోబు రాహేలు ప్రేమించింది. ఈ చిన్న కుమార్తె రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తుంది. అందుకు లాబాను ఆమెను అన్నం ఇచ్చడం కంటే నీకు ఇచ్చడం లేదని చెప్పి సరే అని ఇచ్చే ఇక్కడ 29 అధ్యాయంలో సరే అంటాడు. ఆయన 7 సంవత్సరాలు చేస్తాడు. 7 సంవత్సరాలు చేస్తే తర్వాత పెళ్లి చేస్తే ఆయన వాళ్ళ మామ కూడా మోసం చేసి చిన్న కుమార్తె పెద్ద కుమార్తెకు పెళ్లి చేస్తాడు. పెళ్ళారి చూసినప్పుడు ఆయన ఇట్లా చేసినప్పుడు మా ఆచారం ప్రకారం మేము పెద్ద కుమార్తె పెళ్లి చేయకుండా చిన్న కుమార్తె పెళ్లి చేయడం, మళ్ళీ ఈమె కోసం 7 సంవత్సరాలు కొలువు చేయకుంటే మళ్ళీ ఆమె కోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. ఇది 29 అధ్యాయం. 30 అధ్యాయంలో లేయా కుమారులు అంటారు. లేయా కుమారులను మన రాహేలు వాళ్ళు అంతా 30 అధ్యాయంలో వాళ్ళ కుమారులు కనుక మన యాకోబు అభివృద్ధి చెందుతారు. వాళ్ళ మామ ఊక జీతాలు మారుస్తూ
లాస్ట్కు ఏమంటారంటే నల్ల మేకలు దాని మచ్చలు ఉండే నీకు లేని ఉండే మేకలు నాకు అంటాడు. ఆయన చేస్తాడు దేవుని ప్రార్థన చేసుకుంటే ఆయన ఒక ఆకు పెడతాడు. నీళ్ళానికి వచ్చినప్పుడు మేకలు గొర్రెలు నీళ్ళానికి వచ్చినప్పుడు బలిష్టమైన మంచి ఆరోగ్యం వచ్చినప్పుడే ఆయన మచ్చలుగా ఒక ఆకు పెట్టి అది వీళ్ళాటంగా వాటి నుంచి చూడడం వల్ల సేమ్ అవే పిల్లలు పుట్టాయి. ఆ మచ్చలు గలే పుట్టి బలహీనమైనవి రోగి వ్యవస్థ కూడా పెట్టకుండా చేస్తాడు. మంచి మంచి బలిష్టమైన యాకోబుకి వస్తుంది, బలహీనమైన మొత్తం వాళ్ళ మామకు వస్తుంది. ఈ 31 దేవుడు చెప్తాడు, నువ్వు ఈ నుంచి లేచి తండ్రి దగ్గర అంటే ఆయన అక్కడి నుంచి వాళ్ళ మామకు చెప్పకుండా ఆయన వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి 31 అధ్యాయంలో ఆయన ఆరా నుంచి కానానికి తిరిగి ప్రయాణం. 31 అధ్యాయం 32 ఆయన అన్నకు భయపడి వాళ్ళు ఏం చేశారంటే కుటుంబాన్ని మొత్తం ఒక 4 గుంపులు 5 గుంపులు వేస్తాడు. ఒక మందని ఒక గుంపుగా ముందు పంపిస్తాడు. వాళ్ళకి చెప్తాడు, ఇవి ఎవరు ఎక్కడ చూస్తున్నావు అంటే మీ దాసైన యాకోబుకు పంపించినాయి అని చెప్పమంటాడు. వాళ్ళు ఏమైనా అతను చేస్తే 2వ గుంపు ఉంది, వాళ్ళు కూడా అది చెప్తారు. సేమ్ ఈ గుంపులు ఈ మంది ఎక్కడ అంటే మీ దాసైన యాకోబుకు పంపించిందని చెప్పమని. అట్లా ఒక గుంపుని 2వ గుంపుని తర్వాత వాళ్ళ భార్యని ఫస్ట్ లేయని వాళ్ళ పిల్లల్ని తర్వాత రాహేల్ని వాళ్ళ పిల్లల్ని అలా పంపిస్తున్న లాస్ట్ ఆయన ఒక్కడే మిగులుతాడు. 32వ అధ్యాయం ఒక్కడే మిగిలితే అప్పుడు ఇక్కడ ఎబ్రేకుడు దగ్గర ఉంటాడు. యాకోబు ఒకడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకతో పింగులాడాడు. తాను అతను గెలవకుండా చూసి తొడగొడ్డు మీద అతను కొట్టాను. అప్పుడు అతను ఆయనతో పింగులాడడం వలన యాకోబు తొడగొడ్డుతో కలిసాను. ఆయన ఏమంటాడు, తెల్లవారితో నేను పోనీ అంటే నువ్వు ఆశీర్దిస్తాను పోనీ అని చెప్పి అప్పుడు వాడు చెప్తాడు, నీ పేరు ఏంటంటే అప్పుడు చెప్తాడు, నా పేరు యాకోబు అని. నువ్వు మనసుతో దేవుడితో పోరాజు గెలిచిన తర్వాత నీ పేరు ఇప్పటి నుంచి యాకోబు కాదు ఇజ్రాయెల్ అని చెప్తాడు. ఆయన దేవుడు ఆయన వాగ్దానం ఇస్తాడు, నువ్వు వెళ్ళు నీకు ఏం కానీ తోడుగా ఉంటానని చెప్తే ఆయన అక్కడి నుంచి వెళ్తాడు. 33వ అధ్యాయంలో యాకోబు ఏశావుని కలుసుకుంటా, వాళ్ళిద్దరు కలుసుకొని మంచి విషయాలు మాట్లాడుకొని చెప్తారు, నువ్వు వెళ్ళానా నేను నాకు ఎక్కువ మందరం లేదు నేను వెళ్ళవస్తా అని చెప్పేసి ఆయన చెప్తాడు. అక్కడి నుంచి ఆయన షెకెముకి వెళ్తాడు యాకోబు. అక్కడ షెకెముకి వెళ్ళి ఒక బలిపీఠం కట్టి దేవుడికి అర్పణ అర్పిస్తాడు. 34వ అధ్యాయంలో అక్కడ ఉన్నప్పుడు లేయా కుమార్తె అయిన దీనా ఉంటుంది. అది ఆమె ఏం చేస్తుంది, ఆ షెకెంలో వాళ్ళున్న ప్రాంతం నుంచి ఊరు లోపల ఉంటే లోపలికి వెళ్తే చూద్దాం వీళ్ళు ఎట్లా ఉన్నారో వీళ్ళు జనం ఎట్లా ఉన్నారో వెళ్తే అలా రాజు కొడుకు షెకెం ఉంటాడు. ఆయన ఆమెను మాయమాటలు చెప్పి చేసి ఆమెను లోపరుచుకుంటాడు. అయితే ఈ విషయం అన్నలకు తండ్రికి తెలిస్తే వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి మాట్లాడతారు, మా కొడుకు అమ్మాయి డిస్టర్బ్ పడుతున్నాడు కాబట్టి నీకు ఒప్పుకుంటే మీ కుమార్తెలు ఏం చేసుకోవచ్చు, మా కుమార్తెలు ఏం చేసుకోవచ్చు, మీ వ్యాపారం నేను సహకరిస్తే మా వ్యాపారం మీరు సహకరిస్తే మీరు అభివృద్ధి దేశం పెద్ద ఉంది మీరు ఎంతైనా అభివృద్ధి చెందండి అని చెప్పి మాట్లాడతారు. అయితే వాళ్ళు అన్న వచ్చినప్పుడు చెప్తారు, ఒక ఉపాయం చేస్తారు, కపట ఉపాయం. ఏం చేస్తారంటే మేము ఓన్లీ సున్నతి చెందిన వాళ్ళకే మేము ఇస్తాము, వేరే వాళ్ళకి ఇవ్వమని చెప్పి వాళ్ళు అంటారు. ఇట్లా అయితేనే కండిషన్ ఉంటుంది, వాళ్ళు చేసుకుంటే మీరు ఇస్తాం లేకపోతే ఏమంటే సరే ఇది మంచిగా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి సున్నతి చేసుకుంటారు. అయితే 3 రోజుల తర్వాత లేవి షిమ్యోను వెళ్తారు. 20వ అధ్యాయం ఉంటుంది. 3వ దినమున వారు బాధపడుతుంది కదా, యాకోబు కుమారుడు ఇద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోను లేవి వాళ్ళిద్దరు వెళ్ళి అక్కడ ఉన్న మగవాళ్ళందరినీ చంపేశారు కత్తి తీసుకొని. మొత్తం మగవాళ్ళందరినీ చంపేసి వాళ్ళ ఆస్తిని వాళ్ళ పిల్లని వాళ్ళ మొత్తం అందరినీ తీసుకొని వస్తారు. అప్పుడు ఆయన వాళ్ళ తండ్రి అంటారు, మీరు ఎందుకు ఇట్లా చేసారు, ఇట్లా చేస్తే నా మొత్తం వేరే వాళ్ళు వచ్చి నా మీద పడతారంటూ ఆయన మాట్లాడతారు. 34వ అధ్యాయం 30వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు, నువ్వు ఇక్కడి నుంచి లేదంటే షెకెం నుంచి అయినా బేతెల్కి వెళ్తాడు. బేతెల్కి వెళ్ళి మళ్ళీ ఒక బలిపీఠం కట్టి దేవుడికి బలి అర్పిస్తాడు. అయితే అదే 35వ అధ్యాయంలో రాహేలు కుమారుని మృతి పొందుతాడు. ఆ బెత్లెహేము మార్గాన్ని మృతి పొందితే ఆయన మన బెన్యామీన్ పుట్టాడు. ఆ బెనోని పెడితే ఆయన తండ్రి ఆయనకు బెన్యామీన్ అని పేరు పెడతాడు. 35వ అధ్యాయం 36వ అధ్యాయం మొత్తం ఏదోము వంశాలు, ఏదోము అంటే మన ఏశావు. 36వ అధ్యాయం మొత్తం ఏశావు వంశావళి ఉంటుంది. ఏశావు వారు పెళ్లి చేసుకుని వాళ్ళ కొడుకు కుమార్ మొత్తం వాళ్ళంతా వంశావళి అంతా ఉంటుంది.
37వ అధ్యాయంలో మన యూసఫ్ వస్తాడు, అక్కడ ఉన్నది 37వ అధ్యాయంలో యూసఫ్ స్టార్ట్ అవుతాడు. వంశావళి అంటే ఆయన 17 సంవత్సరాలప్పుడు ఆయనకు కళ వస్తుంది. సూర్య నక్షత్రాలు అని చెప్పి ఆయన సాగపడినట్టు అన్ని పెన్నెలు మొత్తం ఆయన సాగపడినట్టు కళ వస్తే అలా అందులో పగబడతాడు. ఆయన అలా కొడుకు మంచి అన్ని ఒక నిలువటానికి మంచి అన్ని కొడితే దాని నుంచి వాళ్ళు అసూయపడతారు తండ్రి మీద. అయితే ఆయన ఏం చేస్తాడు, అన్నలు మిగతా చెప్పడానికి వెళ్ళారు కాబట్టి నువ్వు వెళ్ళి అన్నల క్షేమం తీసుకోరా అని చెప్పేసి ఆయన అన్నం ఇచ్చి పంపిస్తే వాళ్ళు అక్కడి నుంచి చూసి యోసేపుని చంపుదామనుకుంటారు. చంపకుండా ఒక నీళ్ళని బయలుదేస్తాడు. అక్కడి నుంచి మళ్ళీ ఒక యూదా ఆయన నుండి నువ్వు చంపేందుకు ఈయన ఇస్మాయిల్ పోతారు, వాళ్ళకన్నా అమ్మితే బెటర్ అని చెప్పి చంపేది రక్తం మనం చూసుకోవాలని చెప్పి వాళ్ళు సరే అని చెప్పి చంపేశారు. 24,000 తులాలకు అమ్మేశారు. 37వ అధ్యాయం యూదా ఉంటారు. ఆయన ఏం చేశాడు, వాళ్ళ తల్లిదండ్రులని సహోదరులను అందరినీ విడిచి వేరే ఊరికి వెళ్తాడు. ఆయన విడిచి అదులామి వద్దకు ఉండడం వెళ్ళింది. అక్కడ ఆయన ఒక ఆమె పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళకు 3 కుమారులు పడతాడు. ఫస్ట్ కుమారుడు పెళ్లి చేస్తాడు. మంచుడు కానీ దేవుడు చంపేశాడు. అయితే అక్కడ ఉన్న తల్లి అన్న చనిపోతే తమ్ముడు పెళ్లి వాళ్ళ తమ్ముడు వాళ్ళ సంతానం చెప్తాడు. 2 ఆయన కూడా పోతాడు. ఆయన కూడా దేవుడు చంపేస్తాడు మంచుడు కానీ. అయితే 3 ఆయన చిన్న ఆయన కాబట్టి ఇప్పుడు వద్దామా చిన్నపిల్లాడు పెద్ద ఆయన పిలుస్తాను చెప్పి ఆయన పంపేశాడు పుట్టింది. ఆమె వెళ్తే ఈ చిన్నప్పుడు పెద్ద అవుతాడు, కానీ ఈయన మామ పిలిపాడు యూదా. అయితే ఆయన ఏం చేశాడు, గొర్రెలకు వచ్చి కట్టేయడానికి అక్కడ వేరే ఊరికి వెళ్ళినప్పుడు వాడు అప్పుడే ఏం చేస్తాడంటే ఈయన పిలిపిస్తాడు అని చెప్పేసి ఈయన ఒక వేషలాగా అక్కడ ఉంది. ఆయనతో పాప చేసి పైసలకి ఏం చేస్తుంది ఆమె, నాకు పైసలు ఇవ్వమంటే నీ చేతుకున్న ఉంగరము నీ కళ ఇది, తర్వాత పైసలు తీసుకుపో అంటే సరే అని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా మళ్ళీ పంపిస్తాడు పైసలు. అక్కడ ఎవరు ఉండదు. వెళ్ళిపోయినాక 3 నెలల తర్వాత గర్భవతి తెలిసి ఆయన కోపంతో ఊగిపోతాడు. నువ్వు ఎంత పాపం చేసింది ఆమె బయటకు తీసుకెళ్ళి కాల్చారు అది అంటాడు. అయితే ఆమె పంపిస్తుంది, కర్ర ఆ ఉంగరం పంపిస్తుంది. ఈయన ఎవరో గుర్తుపట్టు ఈయననే తండ్రి అని చెప్తే ఆయన ఏమంటాడు, యూదా వాటిని గుర్తుపట్టి నువ్వు నా కుమారుడైన శీలాన్ని ఆమె తీయలేదు కనుక ఈమె నాకంటే నీతిమంతులని చెప్పి ఆమె మరి ఎప్పుడు కూడలేదు. అయితే ఆయనకే ఈ 2 కొడతారు, జెరాహు పేరేసి వాళ్ళిద్దరు కవలలు కొడతారు. ఈ దేవుని వంశావళిలో యూదా ఉన్నాడు, మన తామారు ఉంది, ఈ పేరేసి జెరాహులో వీళ్ళు కూడా ఉన్నారు. మేము చూసుకుంటే అబ్రాహం కానీ ఇస్సాకు కానీ యాకోబు కానీ యూదా కానీ ఎవ్వరు వాళ్ళు మంచివారని, లేకపోతే వాళ్ళు నీతిమంతులని, లేకపోతే వాళ్ళు దేవుని భయభక్తి కలిగి ఉన్నవారని అట్లా అని చెప్పి వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళు ఎంచుకోలేదు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా వాళ్ళు ఎంత పోరాటం చేశారు కానీ ఆయన ప్రేమ ఆయన వాగ్దానం నెరవేర్పు కోసం వాళ్ళందరినీ చక్కపరుచుకుంటూ వాళ్ళందరితో ఆయన ముందుకు సాగుతుంది. 39వ అధ్యాయంలో మళ్ళీ యూసఫ్ వస్తాడు. యూసఫ్ ఏంటి, అక్కడ ఫరో యొక్క ఉద్యోగస్తుడు రాజా సంరక్షక సేనాధిపతి పొతిఫర్ అని ఒక ఇంట్లో ఉంటాడు. అయితే దేవుడు ఆయన తోడేయడం వల్ల ఆయన చేసిన ఏ పని చేసినా కూడా వృద్ధి చూసుకుని వస్తున్నాడు. ఆయన ఏ పని చేసినా కూడా అయితే ఆయన చూసి ఆ ఇల్లంతటికి ఆయన హెడ్గా చేశాడు. ఆయన చేసే పని ఏంటంటే వచ్చిన తింటాడు, వెళ్ళిపోతాడు, ఇల్లు మొత్తం ఆయన చూస్తుంది. అయితే ఆయన అప్పటికి 25 సంవత్సరాలు వచ్చినప్పుడు 20 అయితే ఆయన అందగాడు కాబట్టి ఆమె అలా భార్య ఉంటుంది, పొతిఫర్ భార్య. ఆయన మీద కన్నేస్తాడు. కన్నేసినప్పుడు ఆయన ఏమంటాడు, ఇంత ఘోర దుష్కార్యం చేసి దేవుని విరోధంగా పాపం ఇట్లా కట్టుకొని చూసి అక్కడి నుంచి ఆయన పారిపోతాడు. అదే దాని కింద ఆమె ఏం చేస్తుంది, ఈయన ఉల్టా కేసు పెడతాను, ఈయన నన్ను వాడని చెప్పేసి ఉల్టా కేసు పెట్టేసరికి ఆయన చెరసాలు వేస్తాడు. ఆ చెరసాలు కూడా దేవుడు ఆయనకు తోడే ఉంటాడు. తోడే ఉండడం వల్ల ఆ చెరసాల అధిపతి కూడా ఆయనకు మొత్తం అప్పగిస్తాడు. ఆ చెరసాలు మొత్తం ఆయన అయ్యాడు. చెరసాల అధిపతి తర్వాత అట్లా చేస్తాడు. 40వ అధ్యాయంలో 2 ఉంటారు, మన పానదాయకుడు భక్షకారుడు. అంటే ఐగుప్తు రాజుకి ద్రాక్షరసం అందించేవాళ్ళు. ఆయన తినే ఫుడ్ ఈయన తిని ఆయన ఇచ్చేవాళ్ళు. వాళ్ళిద్దరు ఒకసారి ఫరో మీద అటెంప్ట్ మర్డర్ చేస్తే వాళ్ళని జైల్లో పెట్టేస్తారు. అయితే వాళ్ళిద్దరు కలొస్తారు. మన యోసేపు చెప్తాడు,
ఈ కలభావం మీరు 3 రోజులలో నువ్వు మళ్ళీ నీ ఉద్యోగానికి వెళ్తాను అన్నదానికి వర్షకారానికి నువ్వు 3 రోజులలో నువ్వు ఉరిగిపోతాను చెప్పి చెప్పేశాను. ఆ సేమ్ జరిగినట్టే ఆ 40 అధ్యాయంలో కూడా అయిపోతుంది. సరే 40 పోయేసరికి 2 రోజులు కలిసిన తర్వాత ఆయన ముందే చెప్తాడు, నువ్వు ఫరో దగ్గరికి వెళ్తావు కదా నా గురించి చెప్పంటే ఆయన మర్చిపోతాడు. 41 అధ్యాయంలో ఫరోకి కళ వస్తుంది, 2 కళలు వస్తాయి. ఒకటేమో ఒక మంచి ఆవులు ఒక నది ఏడున మైదానం వేస్తుంటే ఆయన కళ వస్తుంది. ఇంకోటి మళ్ళీ అప్పుడే పక్క చిక్కినవి బాగా కారమైన అవి వచ్చి ఈ బలిష్టమైన ఆవులను మింగేస్తాయి. ఆ మింగేసినా కూడా అవి అట్లనే పక్క చిక్కగా వికారంగా ఉంటాయి. ఆయనకి వేస్తాడు, వేసి వండుకుని మళ్ళీ వండుకుంటాడు. మళ్ళీ వండుకుంటే మళ్ళీ పెనాలు ఉంటాయి కదా, అవి కట్టలు వెనకట్టలు గోధుమ కట్టలు అట్లాంటివి అవి ఉంటాయి 7. అది మంచిగా పుష్టిగా ఉంటాయి. సేమ్ మళ్ళీ అట్లాంటి వికారమైన బలహీనమైన పల్సటి వచ్చి వీటిని మింగేసి ఇవి మళ్ళీ అవి కూడా అలానే ఉంటాయి. కలపావం చెప్పేందుకు ఎవ్వరు ఉంటారు, అలా చెప్పాలంటారు వాళ్ళు వీళ్ళు అడిగితే ఎవ్వరు చెప్పలేదు. అప్పుడు ఇలా గుర్తొస్తుంది పని దగ్గరికి. నేను 2 నెలల క్రితం జైల్లో ఉన్నప్పుడు ఒక ఆయన ఎబ్రిడ్ చెప్పాడు అలా జరిగిందంటే ఆయన సరే పిలిపియమంటాడు. 40 కూడా పిలిపించి యోసేపు వస్తాడు. యోసేపు వచ్చి కలబా అని చెప్తాడు. ఇవన్నీ 16 అధ్యాయంలో చెప్తాడు. యోసేపు నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమాకరమైన ఉత్తరం ఇచ్చిన ఫరోతో చెప్పింది. ఆయన రాగానే చెప్పచ్చు నేనే కలెక్తాను, కానీ ఆయన నా వల్ల నా ఇప్పుడు జరుగుతున్నాయి కదా మామూలుగా స్వస్థతలు కానీ ఇప్పుడు ప్రవచన వరాలు కానీ ఏమైనా కానీ నేనే చేస్తున్నాను అంటే ఏమంటాడు వచ్చు, కానీ ఏమంటాడు నా వల్ల కాదు దేవుడే ఇస్తాడు, నేను చేసేది కదా జస్ట్ మంచిదని చెప్పి నేను ఇక్కడ తగ్గించుకున్నాడు. దేవుడిని అక్కడ కనపరిచినాడు. కలబాగా చెప్తాడు సేమ్ ఇట్లా అంటే 7 సంవత్సరాలు కరువు వస్తుంది, ఆ 7 సంవత్సరాలు మంచిగా పంటలు అంటే మళ్ళీ 7 సంవత్సరాలు ఘోరమైన కరువు వస్తుంది అని చెప్పి ఆ 2 కలబాగా చెప్పేసాడు. చెప్తే ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన చెప్తాడు, ఒక మనిషిని ఐదు మీద హెడ్గా పెట్టి 7 సంవత్సరాలు మంచిగా పండేది అని తీసుకెళ్ళి గోదాములు దాపెట్టి అవే దాపెట్టిందని మళ్ళీ 7 సంవత్సరాలు జనాలకు పంచాలంటే ఏం చెప్తాడంటే 38 ఇతని వల్లే దేవుని ఆత్మ గల మనుషులను కనుగొనమని మరియు దేవుడు ఇదంతా నీకు తెలియపరిచింది కనుక నీ వల్లే వివేక జ్ఞానములు గలవారు ఎవరు లేరు. నీవు నా ఇంటికి అధికారం ఉండేవాళ్ళను నా ప్రజలందరికీ నీకు విధేయులైనడు సింహాసనసుడు మాత్రమే నేను నీకంటే పైవాడని నేను యోసేపుతో చెప్పి నేను చెప్తాడు, ఇక నువ్వు నా తర్వాత నువ్వే ఇక మొత్తం నువ్వే చూసుకుంటే నువ్వు బాధని చెప్పి ఇక్కడ 5 జనాలు కాళ్ళు అడుగులేదు చేతులు కట్టుకుందని చెప్తే అప్పుడు ప్రధాని మంత్రి అవుతాడు. ఈ 40 అర్థం అంటే 7 సంవత్సరాలు సముద్ర వస్తుంది కూడా ఆయన 7 సంవత్సరాలు అంతా గోడలు కట్టించేసి అంతా మంచిగా దాన్ని స్టోర్ చేశాడు ఆ వచ్చిన ధాన్యాన్ని అంతా. ఈ 40 అర్థంలో కరువు వస్తుంది. 40 అర్థం కరువు వస్తే మన నీళ్ళు వస్తుంది. యాకోబు అక్కడ కరువు వస్తుంది కాబట్టి ఆ 10 మంది కుమారులు వచ్చి అప్పుడు ఈయన గుర్తుపడతాడు. మీరు గుర్తుపడతాడు కానీ చెప్పాడు, బయటికి చెప్పకుండా మీరు ఎక్కడ వచ్చారు ఏందని చెప్పి అంతమంది చెప్తాడు. చెప్తే వాళ్ళు మీరు ఇట్లా పలానా యాకోబు కుమారులు అని చెప్తే మీరు అవుతా చెప్తారు, మీరు దేవుల వాళ్ళు ఉన్నట్టున్నారు, మీరు చెప్పేది నమ్మడం లేదా అంటే చెప్పిన నమ్మరు. అయితే ఇంకోటి ఉన్నాడు కదా బెన్యామీను, ఆయన తీసుకురండి, తీసుకొస్తే మీరు నమ్ముతారని చెప్పి ఒక ఆయన అక్కడే ఉంచుకొని 9 మందిని వాళ్ళ బ్యాగ్ల ధాన్యం ఇచ్చి పంపిస్తారు. 40 అర్థంలో సేమ్ 40 అర్థంలో వస్తారు వాళ్ళు చెప్తారు. చెప్తే ఈయన నా కుమారుని పంపించాను, ఇప్పటికే ఒక కుమారుడు పోయిండు, ఇప్పుడు కూడా పోతే నేను పుత్రహీనుడు అయిపోతాను, నేను దుఃఖంతో మళ్ళా మృతుల్లోకానికి పోతాను పంపాడు. అప్పుడు 40 అర్థంలో ఇదా వచ్చి ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో ఉంటే కానీ మళ్ళీ నమ్మకం చూపించింది కాబట్టి ఏమంటాడు, నువ్వు పంపి బెన్యామీని పంపి బెన్యామీని బదులు నా కుమారుడు నీకు ఇస్తాను అని చెప్పి ఆయన పూర్తి తీసుకుంటాడు. తండ్రి దగ్గర పూర్తి తీసుకుంటే ఆయన 2 రోజుల తర్వాత సరే కరువు వస్తుంది కదా తీసుకెళ్ళండి దాగుతాడండి కొన్ని ఆయన గిఫ్ట్ పంపిస్తాడు యోసేపుకి. 44 అధ్యాయంలో అందరు వస్తారు, వచ్చి చూసినప్పుడు ఆయన తమ్ముని కూడా చూస్తాడు. చూసి మీరు ఎక్కడ చూస్తారంటే ఇట్లా సంగతి చెప్పి సరే అని చెప్పి ఆయన ఏం చేస్తాడు, అందరికి మంచి అన్నాలు పెట్టేసి భోజనాలు పెట్టేసి పంపిస్తాడు. అయితే బెన్యామీను సంచిలో ఒక వెండి గిన్నె పెడతాడు ఆయన కావాలని.
వాళ్ళు వెళ్తారు. వెళ్ళేటప్పుడు వాళ్ళు మధ్యలో దూరం నేను పంపిస్తాడు. వేరే వాళ్ళు సైనికులు ఉంటే వాళ్ళు వెళ్ళి చెప్తారు, మీరు అన్నం తిని మీకు ఈ యజమాని ఇంత మంచిగా దాన్ని ఇచ్చినప్పుడు మీరు ఇంట్లో మోసం చేస్తారంటే వాళ్ళని ఎవరి సంచిలో ఉండి ఉంటే వాళ్ళే మీకు రాసులు వేస్తారు. అందరు చెక్ చేస్తారంటే అది బెంజామిన్ దాంట్లో దొరుకుతుంది. అప్పుడు వాళ్ళందరూ పట్టాలు చెప్పుకుంటారు. ఎందుకంటే ఇప్పటికే ఒక ఆయన చనిపోయి చెప్పి మా నాయన బాధలో ఉంటుంది. ఈయన కూడా ఇప్పుడు దాసులు అయిపోతే మా తండ్రి మమ్మల్ని క్షమించి చెప్పేసి వాళ్ళు మళ్ళీ అందరూ కలిసి వెళ్తారు. మళ్ళీ ఈజిప్ట్కి వెళ్తారు. ఈజిప్ట్కి వెళ్ళి అప్పుడు యూదా మారిన అప్పటి నుంచి మార్చుకొస్తున్నాడు. యూదా వచ్చి ఏమంటాడు, బెంజామిన్ బదులు నేనుంటా దాసుంటా, మా తమ్ముడిని పంపిగానే ఆయన వేడుకుంటాడు. 44 తమ్ముడు ఇక 44 ఆయన యోసేపు రివీల్ చేసుకుంటాడు, నేనే మీ తమ్ముడిని అని చెప్పి ఆయన రివీల్ చేసుకుంటాడు 45 తమ్ముడు. అప్పుడు అందరూ వేస్తారు. దేవుడు చేసే కార్యాన్ని అనిపిస్తుంది, మీరే బాధపడకండి, దేవుడే నన్ను ముందు పంపించాడని చెప్పి ఆయన చెప్పి మన తండ్రి దగ్గరికి వెళ్ళి మన తండ్రి తీసుకెళ్ళండి, ఈ కాలం అయ్యే వరకు మీరు ఇక్కడే ఉంటుంది అంటే ఆయన పంపిస్తాడు. 46 చెప్తే తండ్రి నమ్మకపోతే బేటాజుడు బండ్లు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, అవి ఉన్నాయంటే ఆయన అప్పుడు చూసి నమ్ముతాడు. నా కుమారు బతికే ఉంది కదా చాలా అని చెప్పి ఆయన సరే అని చెప్పి అక్కడి నుంచి బేటల్కి వెళ్ళి దేవుని ప్రదర్శిస్తూ దేవుడు మాట్లాడతాడు, నువ్వు వెళ్ళి జనాన్ని నేను గొప్పగా చేస్తాను, అభివృద్ధి పరుస్తానంటే ఆయన చెప్పినట్టు వెళ్తాడు. అక్కడ మొత్తం ఇలా ఎంతమంది వెళ్ళారని ఉంటుంది. యాకోబు పుట్టిన వాళ్ళు ఎంతమంది 33 మంది ఉంటారు. యాకోబు లేయా దాసి జిల్ఫా ఉంటారు. వాళ్ళ కూతురు కుమారులు మొత్తం 16 మంది. అట్లా ఇక్కడ దగ్గర 70 మంది 66 మంది ఉంటే ఆల్రెడీ ఈజిప్ట్లో యోసేపు ఉండేవాడు మొత్తం 70 మంది ఉంటుంది. 70 మంది ఈజిప్ట్కి వెళ్తారు. 47 అధ్యాయంలో తీసుకెళ్ళి పరిచయం చేశాడు ఫరోకి, నా తండ్రి వీళ్ళందరూ గొర్రెలు కాసుకుంటారు అని చెప్తే ఆయన ఏమంటారు, సరే మీరు గొర్రెలు కాసేవారు కాబట్టి మంచి ప్లేస్ చూసుకోండి అని చెప్పి ఆయన పంపిస్తాడు. అక్కడి నుంచి 47 అధ్యాయంలో పిలిపిస్తాడు యోసేపు యోసేపు పిలిపించి, నేను చనిపోతే ఇక్కడ నేను పాతిపెట్టకూడదు, మన పితరులైన అబ్రాహాము ఇస్సాకు వాళ్ళ సమాధులు ఉన్నది అక్కడ పాతిపెట్టని చెప్తాడు. సరే అని దేవుని దగ్గర మాట తీసుకుంటాడు. 48వ అధ్యాయంలో యోసేపు పిలిపించి అలా కుమారులను మనష్షే ఎఫ్రాయిములను పిలిచి వాళ్ళని దీవిస్తాడు. అయితే ఆయన ఏం చేస్తాడు, మనష్షే కంటే మనష్షే పెద్దవాడు, ఎఫ్రాయిము చిన్నవాడు. ఆయన మనష్షే కంటే ఎఫ్రాయిముని ఎక్కువ దీవిస్తాడు, పెద్దవాడు అని చెప్పి అని చెప్తాడు. అయితే 12 గోత్రాలలో యోసేపుకి 2 భాగాలు వస్తాయి. ఇప్పుడు ఎక్కడైతే మన కాణంలో వాళ్ళని పంచి 12 గోత్రాలు ఇచ్చారో యోసేపుకి 2 భాగాలు, లేవీల భాగంలో వీళ్ళకి వస్తాయి, మనష్షేకి వస్తాయి. యోసేపు భాగం మనష్షేకి వస్తాయి, లేవీల భాగం ఎఫ్రాయిములోకి వస్తాయి. దేవుడు వాళ్ళకి 2 భాగాలు, వీళ్ళు నా కుమారులు అన్నట్టు 12 గోత్రాలు 12 దాంట్లో వీళ్ళు వస్తారు, మనష్షే గోత్రం ఎఫ్రాయిము గోత్రం. 47 అధ్యాయం 49 అధ్యాయంలో దేవుడు ఆయన యాకోబు అందరూ పిలిపిస్తాడు, 12 మంది పిలిపించి ఆశీర్వదిస్తాడు. చనిపోయే టైం కాబట్టి అందరి నుంచి ఆశీర్వదిస్తాడు. అయితే యూదా దగ్గరికి వస్తే యూదా 8 ఉంటుంది. 8 నుంచి యూదా ఈ సహోదరులు నిన్ను స్తుతించేదారు ప్రవచనం ఇస్తున్నాడు. ముందు యేసవ్వు గురించి ప్రవచనం ఇస్తున్నాడు. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించేదారని చెప్తాడు. నీ తండ్రి కుమారులు ఎదుట సాగిలపడదు. యూదా కొదమసింహమా నా కుమారుడా అని చెప్పి ఈయన మొత్తం అందరూ 12 గురించి మొత్తం ఆశీర్వదించుకుంటూ వెళ్తాడు. చనిపోతాడు ఆయన. చనిపోతే వీళ్ళు అక్కడే ఇక్కడ అబ్రాహాం పొలము ఇట్టివిడకు ఎఫ్రోన్ వద్ద శ్మశాన మమ్మీ దగ్గర ఉన్న మక్ఫేల దగ్గర వీళ్ళు పాత పెడతారు తండ్రి. 49 లాస్ట్ 50 తర్వాత తండ్రిని తీసుకెళ్ళి అక్కడ మక్ఫేల గోలో పాతి పెట్టి ఒక వారం రోజులు అక్కడి నుంచి సంతాప దినాలు ప్రకటించి మళ్ళీ అక్కడి నుంచి వీళ్ళు వస్తారు, రిటర్న్ వచ్చి యాకోబు కూడా అప్పటికే ముసలాడు అయిపోతాడు. యోసేపు ముసలాడు అయిపోతాడు. చెప్తాడు వాళ్ళని కూడా చెప్తాడు, వాళ్ళ నేను ఇక్కడ చనిపోతే మీరు నన్ను ఇప్పటి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు, వాగ్దాన దేశంలో తీసుకెళ్తాడు. తీసుకుపోయేటప్పుడు నన్ను నా ఏమంటారు బొక్కలు అస్థికలు నా ఎముకలన్నీ తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టింటే చెప్తాడు. ఇప్పటి నుంచి మనం చూసుకుంటే ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 50 అధ్యాయాలు అయిపోయింది. ఇందులో నేనేది ఎంతమంది ఉన్నారు ఇందులో మనకు? ఆదాము, హవ్వ, కయీను పోతే హేబేలు బదులుగా దేవుడు చేతులు ఇస్తాడు.
ఆ చేతిలో నుంచే హానోక్ వస్తుంది, హానోక్లో నుంచే మెతుషెల, లెమెకు, అది మన నోవాహు, వీళ్ళు వస్తారు. వీళ్ళ నుంచి నోవాహులో నుంచి మళ్ళీ ముగ్గురు, హాము, షేము, యాపెత్. దేవుడు మళ్ళీ షేముని ఎంచుకుంటాడు. షేములో నుంచే అబ్రాహాం తండ్రి తెరాహు వస్తాడు, అబ్రాహాం ఎంచుకుంటాడు. అబ్రాహాం ఎంచుకొని వీళ్ళ కుటుంబం ద్వారా యేసుకు రావాలని చెప్పేసి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళకి ఒక కంచెలాగా ఉంటే దేవుడు వారిని అభివృద్ధి పరుస్తూ ఈ నెక్స్ట్ నిర్గమకాండాలు ఉంటాయి. మన ధర్మశాస్త్రం కానీ, పదాజ్ఞలు కానీ, ఆ బలులు కానీ, పాపాల బలులు కానీ, వీటన్నిటిని ఒక ఆయన రావాలంటే దేవుడు వెనకాల ఇంత పని చేసుకుంటూ స్టార్టింగ్ నుంచి మూడో దగ్గర చూశారు కదా, స్త్రీ సంతానం అనబడిన వాడు నేను తొక్కుతాడని చెప్పి ఆ వచనం నెరవేర్పు అబ్రాహాం చెప్పిన 12వ అధ్యాయంలో ఈ ద్వారా అనేక వంశాలు ఆశ్రయించబడాలి. ఆ వర్గాల నెరవేర్పు కోసం దేవుడు ఆయన ఎప్పుడు రావాలంటే ఈ బ్యాక్గ్రౌండ్ వీళ్ళ యాకోబు ఎంచుకున్న ఎవరు ఎంచుకున్నాడు? అందరూ మంచి వాళ్ళు కాదు, అందగాళ్ళు కాదు, డబ్బున్న వాళ్ళు కాదు. యూదా కానీ, ఇస్సాకు కానీ, యాకోబు అందరూ మనలాంటి మోసగాళ్ళు, మన మనస్సు కలిగిన వాళ్ళందరూ. అయినప్పటికీ దేవుడు వారిని ఎంచుకున్నాడు కాబట్టి వాళ్ళు ఉన్నారు. మనం కూడా దేవుడు ఎంచుకున్నాడు కాబట్టి మనం ఉన్నాం, కానీ మనం గొప్పవాళ్ళం కానీ, మనం తెలియగలగా లేకపోతే కాదు. అయితే ఇక్కడ ఒక చిన్న మనం లోకంలో మనం ఎట్లా కనబడతాం, లోకం దృష్టిలో మనం ఎట్లా కనబడుతుంది? అబ్రాహాం ఎట్లా కనబడ్డాడు లోకం దృష్టిలో, నోవాహు ఎట్లా కనబడ్డాడు, ఇస్సాకు ఎట్లా కనబడ్డాడు, యాకోబు ఎట్లా కనబడ్డాడు, యోసేపు ఎట్లా కనబడ్డాడు, ఆనోకు ఎట్లా కనబడ్డాడు, ఎట్లా కనబడ్డాడు? మనం ఇప్పుడు నోవాహు చూసుకుంటే, నోవాహు ఓడగట్టేటప్పుడు ఏమంటారు వాళ్ళు? పిచ్చోడు అనుకున్నాడు, బాణం లేదు, వర్షాలు లేదు, నీళ్ళు లేవు, ఎట్లా ఆయన ఓడగడుతున్నాడు, పిచ్చోడు అనుకుంటాడు. మనం కూడా సేమ్ మన లోకం దృష్టిలో ఎట్లున్నారు? పిచ్చోళ్ళు అనుకుంటారు. తెలుగు మనుషులు బాగా తెలుగు ఉంది ఎందుకంటే లోకంలో తెలుగు అంటే ఏంటి? మోసం చేయడం, అబద్ధాలు ఆడడం, మోసం చేసుకోవడం, సంపాదించడం, అది లోకం తెలియదు. కానీ మనకు తెలియదు ఏంటి? ఆ లోకంలో ఉన్నవారు ఎట్లా ఉన్నారు? పిచ్చోళ్ళు తెలియదు. అబ్రాహాం పిచ్చోడు, ఆనోకు పిచ్చోడు, నోవాహు పిచ్చోడు, యోసేపు పిచ్చోడు. ఆయన పొతిఫర్ భార్య పాపం చేయమంటే ఆయన అక్కడి నుంచి పారిపోయాడు. అది లోకంలో వాళ్ళు ఏమంటారు? రోజుగారు మంచిగా ఉన్నారు అంటారు. వాళ్ళు ఏమంటారు? ఇంత మంచి అవకాశం పెట్టుకున్నారు అంటారు. కానీ మనం దేవుని దృష్టిలో ఎట్లా ఉండాలి? మన లోకం దృష్టిలో పిచ్చివారే ఉండాలి, కానీ దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి. అబ్రాహాం వీళ్ళందరూ మనందరూ ఏం చేయాలంటే